తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. కౌతాళం మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలతో పేద మధ్యతరగతి వాళ్ల జీవితాలు బాగుపడతాయన్నారు. మహిళలకు ముఖ్యంగా బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా టికెట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీగా రావచ్చు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద గత మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అమల్లో ఉండేది. ఈ దోపిడీ రాజ్యాన్ని ఖచ్చితంగా రేపు 13వ తారీఖు పోగొట్టాలా. అభివృద్ధి బాట పట్టే మన చంద్రన్నను గెలిపించుకోవాలా. ఈ రోజు కొంతమంది బ్రోకర్లు చెప్తారు, ఒకటి పురుగు నాగరాజు గారికి వేసుకోండి, ఒకటి నాకేసుకోండి అని చెప్పి. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన జిల్లాలోనే ఒకే ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ బీసీ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది.